22A కొన్ని రోజులుగా తెలంగాణలో విపక్షాలు సంధిస్తోన్న అస్త్రం ఇది. కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. భారీగా భూ దోపిడీ జరుగుతుందంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. విపక్షాల తీరు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి అధికార పక్షం దగ్గరున్న వ్యూహం ఏంటి? తెలంగాణలో ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైన అంశం ఏవైనా ఉందా అంటే అది 22Aనే. హైదరాబాద్ చుట్టూ లక్షల ఎకరాలను 22A కిందకు తెచ్చి భూములు దోచుకోవడం, కమిషన్లు వసూలు చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. 22A విషయంలో చాలా మంది భూములు అన్యాయం అయిపోతున్నాయంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న భూములపై వివాదాలు సృష్టిస్తున్నారని, 22A భూములపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయాలని రాహుల్ కు రాసిన లేఖలో హరీష్ రావు ప్రస్తావించారు. 30% కమిషన్ల వెనుకున్న పెద్దలెవరో తేల్చడంతో పాటు 22A జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అన్నారు. ఆరోపణలు నిజం కాకపోతే స్వతంత్ర విచారణకు ఆదేశించాలి అన్నారు హరీష్ రావు. 22Aను అడ్డం పెట్టుకుని 30 నుంచి 40% కమిషన్లు వసూలు చేసి సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 22Aలో ఉన్నట్లని ఆ ప్రియారిటీ లిస్టు తీసి వాళ్ళని పిలిపించి 30%, 40% బెదిరించి వసూలు చేస్తుంది. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తుంది? ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్పనీకే మాకు తెలియదు, అది పొరపాటు జరిగింది, ఇట్లా జరుగుతుంది. తాతలు ముత్తాతల నుంచి తండ్రులు లేకపోతే కష్టపడి చెంపుడిచి కట్టుకున్నటువంటి భూముల మీద మీ హక్కు ఏముంది? ఎవడిచ్చాడు మీకు హక్కు? 22A విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందట. మరి ఆ కాన్స్పిరేటర్ ఎవరు? ఆ కాన్స్పిరసీ చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, లేక ఇంకెవరన్నా దీని వెనుక ఉన్నారా? మరి దీనికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి ఇవన్నిటికీ కూడా నివృత్తి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ దీని మీద జరిగి తీరాల్సిందే. 22A వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 22A విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రజాపాలన కాదు, దోపిడీ పాలన నడుస్తోందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 22A వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పొరపాటు జరిగింది, ఆ జరిగిన పొరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నాను. మీ క్షమాపణ వల్ల పేదలకు జరిగిన నష్టం కానివ్వండి, ఆర్థిక నష్టం కానీ, మనోవేదన కానివ్వండి, మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి కానివ్వండి, చివరికి పెళ్లి కోసమో చదువుల కోసమో ఉన్న ప్లాటునో కొద్దిపాటి స్థలాన్ని అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే చలన్లు కట్టిన తర్వాత తీరా రిజిస్ట్రేషన్ సమయంలో మీ భూమి, మీ ప్లాటు, మీ ఫ్లాటు ఇది నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పడం చూస్తూ ఉంటే కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఆవేదన, మనోవేదనకు గురవుతున్నాయి. కాబట్టి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఈ రకంగా ప్రజలను మరి ఇబ్బంది పాలు గురి చేయడానికి ఇవాళ మంత్రి గారు పొరపాటు జరగడం ఏందో అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. జరిగిన పొరపాటుకు బాధ్యత తీసుకోవాలి. అదే రకంగా ఈ జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో బాహాటంగా మీ మంత్రి చెప్తారు కుట్ర జరిగిందని. ఆ కుట్రకు కుట్రదారులు ఎవరి ఆదేశం మేరకు ఈ నిషేధిత జాబితాలో పెట్టారో ఇవన్నీ కూడా బహిర్గతం కావాలి. అందుకనే పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలంటే సిబిఐ విచారణ జరగాల్సిందే, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా నిజంగా దర్యాప్తు జరగాల. ఆ దర్యాప్తులో తేలినటువంటి దోషులమే శిక్ష పడాలి. మరోవైపు 22A సమస్యపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలిచ్చారు. 22A సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. 22A సమస్యను ప్రత్యేక టాస్క్ గా తీసుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. అర్హతున్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి.